సికింద్రాబాద్ తార్నాక పార్లమెంట్ పరిధిలోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి గార్డెన్స్లో తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం అధ్యక్షురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర రథసారథి గంగాపురం కిషన్ రెడ్డి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ 128వ జన్మదినం వేడుకను జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. నా పేరు రాజేశ్వరిని, తెలంగాణ రాష్ట్ర రజక మహిళా సంఘం ఫౌండర్ చైర్మన్. నేను ఈరోజు చాకలి ఐలమ్మ వంటి మహనీయురాలకు నిజంగా జాతిలో పుట్టినందుకు ఇలా 128వ జయంతి చేయడం నిజంగా నా జాతికి నాకు గర్వకారణం. ఎందుకంటే ఐలమ్మ లాంటి మహనీయురాలు మాకు స్ఫూర్తి. ఆమె స్ఫూర్తితోటి ఇంత దూరం రాగలిగాను. ఈరోజు ఒక మహిళగా ఇంతమంది మహిళలతో నేను మీటింగ్ చేయడం అంటే మరియు అంత ఆషామూషి కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో దొరలను నైజాం సర్కార్ను ఎదిరించినట్టు ఆ మహనీయురాలు చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఈరోజు నేను నిజంగా ముఖ్య అతిథిగా వచ్చినట్టు మా కిషన్ రెడ్డి గారికి నిజంగా మా బీసీ బిడ్డలను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటూ మాకు మా చాకలి ఐలమ్మ లాంటి మహిళలను నిజంగా ట్యాంక్ బండ్ మీద మరి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ లాంటి మహనీయురాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ రోజు కూడా మరి కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఐలమ్మ లాంటి మహనీయురాలకి కనీసం వర్ధంతి జయంతి కూడా చేసిన దాఖలాలు పోయిన సంవత్సరం రవీంద్ర భారతిలో చేశారు. ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. కానీ ఏమీ లాభము. కానీ ఎంతోమంది మేము మరి మా జాతిని ఆ నైజాం సర్కార్లో ఎదిరించినందుకు మరి దొరకు కోపమా దొరలేని కోపమా తెలియడం లేదు. ఐలమ్మ ఎంతోమంది విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి. కానీ మా జాతిలో పుట్టంటి మరి మాది తక్కువ జాతి అనా మరి ఏంటో మా మీద దొరకంత చిన్న చూపు. ఐలమ్మ లాంటి మహనీయుల విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టి మా జాతికి మాకు గౌరవం దక్కుతుందని అనుకుంటున్నాను. కానీ వచ్చే సంవత్సరం జయంతి నాటికి పెట్టకపోతే ఈరోజు ఒకటే అనుకుంటున్నాను, మేము భారతీయ జనతా పార్టీ తరపున మా జాతి వాళ్ళమే మాకు ఎవరి సహకారం లేకపోయినా భారతీయ జనతా పార్టీ సహకారం కూడా తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకైనా వారి సహకారం తీసుకుని నరేంద్ర మోడీ గారితో నేను కిషన్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ కింద డాక్టర్ లక్ష్మణ్కి ట్యాంక్ బండ్ కింద పెట్టించారు. అలాగైనా మన ముఖ్యమంత్రి గారికి బుద్ధి వస్తుంది అనుకున్నాం, కానీ బుద్ధి రాలేదు. కానీ కుటుంబ పాలన చేస్తూ తెలంగాణ దోచుకు తిన్న సరిపోకుండా మాలాంటి జాతి బిడ్డలు ఎన్నో అది చేస్తున్నాడు. కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఐలమ్మ లాంటి మహనీయురాలకైనా సరైన గౌరవం దక్కితే నిజంగా ఐలమ్మ లాంటి మహనీయులకు గౌరవించిన రోజే మా మహిళా జాతికి అంత గౌరవం దక్కుతుందని నేను అనుకుంటున్నాను. చాకలి ఐలమ్మ గారి 128వ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీమతి రాజేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు. మాకందరికి కూడా చాలా సంతోషం. అందరు మహిళలకి సన్మాన కార్యక్రమము. ఆమె స్ఫూర్తి తీసుకొని మహిళలందరూ కూడా ప్రతి విషయంలో కూడా పోరాటం చేస్తూ మహిళలకి ఇంత గొప్ప పేరు తీసుకొచ్చిన ఆమెకి నివాళులు అర్పించాం. మేమందరం కూడా చాకలి ఐలమ్మకి జోహార్ జోహార్.